హైదరాబాద్ చిలక నగర్లో శ్రీ నూతన గౌడ సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం రాష్ట్ర అధ్యక్షులు పటేల్ వెంకటేష్ గౌడ్ గారి ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బోడుప్పల్ డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మీ రవి గౌడ్ గారు, అలాగే గౌరవ అధ్యక్షులు మాచర్ల మొగలి గౌడ్ గారు మాట్లాడుతూ ఢిల్లీ పీఠాన్ని గడగడలాడించిన తెలుగు ముద్దుబిడ్డ ఔరంగజేబుని ముచ్చెమటలు పట్టించిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడులాగా తెలంగాణ రాష్ట్రాన్ని మన గౌడులు పరిపాలించాలని అందరూ కలిసికట్టుగా రావాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మురుగాడి ఉపేందర్ గౌడ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మిట్టపల్లి విజయ్ గౌడ్ మరియు రాష్ట్ర ఉపాధ్యక్షులు తొలిపినూరి రమేష్ గౌడ్, తాండ సూర్యనారాయణ గౌడ్, కోశాధికారి నాతి రాజేందర్ గౌడ్, రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శులు మామిడి రామకృష్ణ గౌడ్, బత్తుల రవీందర్ గౌడ్, శ్రీమంతుల ప్రగతి గౌడ్, సంయుక్త కార్యదర్శి చంద్రం అరవింద్ గౌడ్, అధికార ప్రతినిధి కనకరాజు గౌడ్ మరియు పలువురు పాల్గొన్నారు. జయంతి ఉత్సవ సభ నోవాటెల్ బ్యాంకెట్ హాల్లో చిలక నగర్లో జరిగింది. అలాగే ఈ కార్యక్రమానికి వివిధ జిల్లాల నుంచి అధ్యక్షులు మరియు ముఖ్యులు పాల్గొన్నారు. సర్దారు సర్వాయి పాపన్నరా మన బలహీన వర్గాల బంధువురా, పెత్తందారి దోపిడీలను చూసి చలించిపోయిన పాపన్నరా, ఆహా బలహీన వర్గాల కోసమై పోరాట బాటను పట్టెరా. సర్దారు సర్వాయి పాపన్నరా మన బలహీన వర్గాల బంధువురా, పెత్తందారి దోపిడీలను చూసి చెలించిపోయిన పాపన్నరా. మహావీరుడు పాపన్నరా, మహావీరుడు పాపన్నరా, గోల్కొండ కోటనే పాలన లక్ష్యంగా కొనసాగిన ఈ పోరాటము, సామాన్య గౌడ కులములో పుట్టిన మహావీరుడు పాపన్నరా, గోల్కొండ కోటనే పాలన లక్ష్యంగా కొనసాగిన ఈ పోరాటం. అరే ఢిల్లీ పీఠాన్నే వణికించిన మన తొలి తెలుగు తేజం పాపన్నరా. సర్దారు సర్వాయి పాపన్నరా మన బలహీన వర్గాల బంధువురా, పెత్తందారి దోపిడీలను చూసి చెలించిపోయిన పాపన్నరా. మొగులాయిల పెత్తనాన్ని ధిక్కరించి ఉద్యమించిన ధీరుడురా, సమ సమాజ స్థాపన కొరకై ప్రాణాలనే అర్పించిండురా. మొగులాయిల పెత్తనాన్ని ధిక్కరించి ఉద్యమించిన ధీరుడురా, సమ సమాజ స్థాపన కొరకై ప్రాణాలనే అర్పించిండు. అగో గోల్కొండ కోటనే ఏలిన బహుజన విప్లవ వీరుడురా. సర్దారు సర్వాయి పాపన్నరా మన బలహీన వర్గాల బంధువురా, పెత్తందారి దోపిడీలను చూసి చెలించిపోయిన పాపన్నరా. పన్నెండు మందితో మొదలైన ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడిందిరా, 12,000 మంది సైన్యంగా అవతరించిండ్రు ఉద్యమించిండ్రు. 12 మందితో మొదలైన ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడిందిరా, 12,000 మంది సైన్యంగా అవతరించిండ్రు ఉద్యమించి. ఆహా గోల్కొండ కీలపై విజయడంక మోగించరా. సర్దారు సర్వాయి పాపన్నరా మన బలహీన వర్గాల బంధువురా, పెత్తందారి దోపిడీలను చూసి చలించిపోయిన పాపన్నరా.
ఈ కార్యక్రమంలో అధ్యక్షులు పటేల్ వెంకటేష్ గౌడ్ గారు పలు జిల్లాల నుంచి వచ్చిన గౌడులను శ్రీ నూతన గౌడ సంఘంలోకి ఆహ్వానించారు. మిన్న లోకాన లేదురా స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా కడదాక నీడలాగా నిన్ను వీడిపోదురా నీ గుండెలో పూచేటిది శ్వాసగా నిలిచేటిది ఈ స్నేహం ఒకటేనురా స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా సంపదలున్నా స్నేహానికి సరిరావన్నా పలుకాడే బంధువులున్నా నేస్తానికి సరికారన్న మాయా మరుణం తెలియని చెలినే ఎన్నడు తరగని పెన్నిదిరా ఆ స్నేహమే నీ ఆస్తిరా నీ గౌరవం నిలిపేనురా సందేహమే లేదురా స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా కడదాక నీడలాగా నిన్ను వీడిపోదురా స్నేహం లోభానికి లొంగదు నేస్తం ప్రాణానికి ప్రాణం స్నేహం రక్తానికి రక్తం నేస్తం నీది నాదను భేదం లేనిది నిర్మలమైనది స్నేహమురా ధృవతారలా స్థిరమైనది ఈ జగతిలో విలువైనది ఈ స్నేహం ఒకటేనురా స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా కడదాక నీడలాగా నిన్ను వీడిపోదురా నీ గుండెలో పూచేటిది నీ శ్వాసగా నిలిచేటిది ఈ స్నేహం ఒకటేనురా రాముల పరిగానే నమ్మకో దిగవారి దిగవారి ఎవ్వరెనుకో నాయనుక ఏమి దిగవారి ఎవ్వరెనుకో నాయనుక దిగవారి
తల్లి ఎల్లమ్మరాగే ఎల్లమ్మరాగే ఎల్లమ్మనికి నా బోనాల తోలి గానాల తోలి దేవుడని నేనంటే శివుడే దేవుడని నేనంటే శివుడే దేవుడని నేనంటే శివుడే దేవుడు కాదంటారు శివుడే దేవుడు కాదంటారు శివస్మరణి చెయ్యొద్దంటారు శివస్మరణే చెయ్యొద్దంటారు శివయ్య 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 నీ మాయా శివయ్య 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 నీ మాయా శివయ్య శివయ్య నాకేమి తెలియదయ్యా శివయ్య శివయ్య నాకేమి తెలియదయ్యా శివుడే దేవుడని నేనంటే శివుడే దేవుడని నేనంటే శివుడే దేవుడు కాదంటారు శివుడే దేవుడు కాదంటారు పరమశివుడని నేనంటే శివయ్య 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 నీ మాయా శివయ్య 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 నీ మాయా శివయ్య శివయ్య నాకేమి తెలియదయ్యా శివయ్య శివయ్య నాకేమి తెలియదయ్యా గుడిని కట్టాలే పరదేవకుడై కదలాలే పరదేవకుడై కదలాలే బలి 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 బజరంగి జైబో బజరంగి బలి 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 బజరంగి జైబో జైబో బజరంగి పుడితే పుట్టాలి హిందూగా పుడితే పుట్టాలి హిందూగా భారతదేశపు పౌరుడిగా భారతదేశపు పౌరుడిగా గుండెల నిలబడ రాముడి రూపం గుండెల నిలబడ రాముడి రూపం అయోధ్యలో వెలిగించు కర్పూర దీపం అయోధ్యలో వెలిగించు కర్పూర దీపం గుడియే కట్టాలి రా రామయ్యని గుణమే తీటాలి రా రామయ్యనే గుడియే కట్టాలి రా రామయ్యని గుణమే తీటాలి రా కుంటాలు ఎదురైనా కర్మాలు ఎన్నన్నా కుంటాలు ఎదురైనా కర్మాలు ఎన్నన్నా కుంటాలు ఎదురైనా కర్మాలు ఎన్నన్నా కుంటాలు ఎదురైనా కర్మాలు ఎన్నన్నా ఒక్కరు మురికి నడవరా శ్రీరాముని గుడి కట్టెరాగనిరవరా గుడికే బాగా గుడికే గుడికే పుట్టాలి హిందూగా గుడికే పుట్టాలి హిందూగా మన భారతదేశపు పౌరుడిగా మన భారతదేశపు పౌరుడిగా కేసరి తిలకం దుర్గన పెట్టు కేసరి దండం దుర్గన పెట్టి మంతుని జెండా చేతుల పట్టు మంతుని జెండా చేతుల బట్టి పౌరుని చూపిస్తామా తమ్ముడా హనుమంతుడి ఎంత ఉందిరా మనకు తమ్ముడు పౌరుడే చూపించాలా ఓ తమ్ముడా హనుమంతుడి ఎంత ఉందిరా మనుకుడా కుంటాలు ఎదురైనా కర్మాలు ఎన్నన్నా కుంటాలు ఎదురైనా కర్మాలు ఎన్నన్నా కుంటాలు ఎదురైనా కర్మాలు ఎన్నన్నా కుంటాలు ఎదురైనా కర్మాలు ఎన్నన్నా శ్రీరామంతో ముందు నడవరా ఎవరొచ్చిన లట్టు చెప్పి కాదు పుడితే పుట్టాలి హిందూగా పుడితే పుట్టాలి హిందూగా భారతదేశపు పౌరుడిగా భారతదేశపు పౌరుడిగా పరసేవకుడై కదలాలి పరసేవకుడై కదలాలి రాముని గుడిని కట్టాలి శ్రీరాముని గుడిని కట్టాలి రాముని గుడిని కట్టాలి తరువాయి బాపన్న దండు కదిలెను జగాదారిలో బాల కదిలెను ప్రతి పల్లెలో తరువాయి బాపన్న దండు కదిలెను జగాదారిలో బాల కదిలెను ప్రతి పల్లెలో ఆ దండులో గన్నర తొక్కెను జగాదారిలో ఏకమయ్యిలో నగాదారిలో ఆ దండుల పౌడన్నర కరువు కొట్టిలో నగాదారిలో ఏకమయ్యలో ప్రతి పల్లెలో ఆ దండుల పౌడన్నర కరువు కొట్టిలో నగాదారిలో ఏకమయ్యిలో ప్రతి పల్లెలో ఆ
ఎల్లమ్మని ఏ విధంగా మనం కులదేవం అనుకుంటామో మన ఇంటి ఆడబిడ్డను కూడా అంతే గౌరవించుకుంటామని చెప్పడానికి ఈ వేదిక చాలా గొప్ప స్థానం తీసుకుంది. ఫస్ట్ మీటింగ్లోనే మీరు ఏ విధంగా ముందుకు అడిగేస్తారనేది ఆడవాళ్ళని కూడా అంటే మన తోటి ఉన్న ఆడపడుచులను కూడా ఇలా భాగస్వామ్యం చేయడం చాలా గొప్పది, సంతోషకరమైన కార్యక్రమం. డిప్యూటీ మేయర్ వద్దే గారికి, మా కార్పొరేటర్ వద్దే గారికి, ఇంకో వద్దే గారికి, అదేవిధంగా మీరందరూ కూడా వచ్చినారన్నారు. వాస్తవానికి ఈ రోజు మనం చూస్తే గుప్పుడు మనుషులాగా అనిపించవచ్చు కొత్త కార్యక్రమం అంటే. ప్రతి దగ్గర కూడా కార్యక్రమం మంచి చేస్తుంటే ఏమో చిన్న వ్యతిరేకం ఉంటుంది. బయట అవసరం లేదు, ఇంకోటే కొద్దిగా డిస్టర్బెన్స్ ఉంటాయి. నాకు తెలిసి ఇక్కడ కూడా చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఉన్నాయి. అవి దూరం చేసుకొని చాలా ముందుకు పోవాలని కోరుకుంటూ వాళ్ళని కూడా కలుపుకొని పోయి ముందుకు చేస్తే ఇంకా బాగుంటుందని నా చిన్న సూచన. ఎందుకంటే నా దృష్టికి వచ్చింది కాబట్టి చెప్పకపోతే నేను తప్పు చేస్తాను. ఇది మన కుటుంబం, ఇదే పంచాయతీ కాదు కదా. రేపు పొద్దున నేను చాలా సందర్భాల్లో కూడా చెప్తా, నా బిడ్డ ఒక డాక్టర్ అవుతుంది, ఒక లాయర్ అవుతుంది, రాద్దాం. నేను ఎంత చేయించిన రేపు నేను ఫోన్లోకి వెళ్తా, డబ్బులు ఎక్కుతుందని చెప్పి రెడ్డికి తక్కువని చెప్పి ఇంటికి నా దగ్గర డబ్బులు అని చెప్పి కింద తోలడము, డబ్బులు ఎక్కుతుందని చెప్పేసి అక్కడ కులానికి పోను కదా. నా కులం అంటే దీంట్లో నాకు ఎవరో బావనో మామనో కాదనో కుటుంబం ఏదో విధంగా వద్ద చెప్పినట్టు కౌండిన్యం ఒకటే ఎత్తు మనకి ఎక్కడో చాలా మన అందరం కూడా కలుస్తాం. ఇది కుటుంబం. అంటే దుర్మార్గం ఏంటి అంటే అలా శేఖరణ బాగా చెప్పినాడు, కళాబృందాల నుంచి చాలా మంచి స్ఫూర్తినిచ్చే మాట చెప్పినారు. వాస్తవం కూడా తెలంగాణలో ఉద్యమంలో కూడా నేను ఉద్యమకారాన్ని గర్వంగా చెప్పుకుంటా. నా కష్టం ఉంది ఉద్యమంలో. ముప్పై నియోజకవర్గంలో మీకు తెలుసో తప్పిపోయినలాగా ఎప్పుడు ఇంకోటి ఉంటుంది. వారికి 7 రోజులు పోలీస్ స్టేషన్లో ఉండేవాళ్ళం. ఎక్కువ పొద్దున్నే రాత్రి పిలిపొచ్చేది. పొద్దున్న నాకు తెలిసిన నా మిత్రులు తమ్ముళ్ళు ఉంటుండే, సత్యరాజు, నరేష్, ఒక 5 మంది మంచి చాలా పిల్లలు. తమ్ముడు అంటే చాలు 50 మంది 100 మంది తయారు చేసి ఉప్పలు ఇంకోటం పైకి చుట్టడం, ధర్నా చేసుకోవడం. మా రాజరెడ్డి నవ్వుతున్నాడు, మా వాడు కూడా నా ఎప్పుడు ఉంటాయి, నా ఎప్పుడు ఉంటాయి తమ్ముడు కూడా రాజరెడ్డి. ఆ విధంగా స్ఫూర్తితో పనిచేస్తాం. కానీ రావాల్సిన గుర్తింపు రాలేకపోయింది. ఈ రోజు వరకు కూడా రాష్ట్రంలో రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తున్నాను. నేను ఇన్ఛార్జ్ షాద్నగర్, జడ్చర్ల, పరకాల లాంటి దాంట్లో కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జ్గా పోయి పనిచేసే సందర్భాలు ఉన్నాయి. అంటే కష్టం నాకుంది, కానీ నాకు దొరకలేదంటే నా కుడిమే అని చెప్తా. నేను బలహీన వర్గాలకు చెందిన వాడిని కాబట్టి నన్ను అక్కడ పోలేదు. బాధ్యతకి ఈ మాట అంటున్నాం. మన ఉన్నారు కదా, స్వామి వచ్చిండు, పద్మరామన్ వచ్చిండు, శ్రీరామ్ వచ్చిండు, ఇంకా చాలా మంది కూడా మంత్రులు అవుతుంది కదంటే అవుతున్నారు. దానితో మనం ఎక్కువ మాట్లాడుకుంటే మన పుట్ట మనం చెప్పుకొని బయట పెట్టుకున్నట్టు ఉంటుంది. అవునా? ఏం చేయనుడు ఈ రోజు ముఖ్యమంత్రి స్థాయిలో మంత్రులుగా ఉండిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. లేవా? మనం చూపించండి. వాళ్ళు ఎందుకో బయట గురించి నా ఉప్పల గురించి మాట్లాడతానే. ఉప్పల్ అనేది కాన్సెప్ట్ లో 4,25,000 ఓట్లు. సర్దార్ సర్వాయి పాపన్న జయంతి ఉత్సవాలను జరుపుకుంటున్నాం. చాలా సంతోషకరమైన రోజు. మన సర్దార్ పాపన్న గురించి మనం చెప్పుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా తన గురించి చెప్పాలి కూడా. ఎందుకంటే ఆయన బహుజనుల బిడ్డ, బహుజనుల సామ్రాజ్యాన్ని మకుటం లేని మహారాజుగా ప్రకటించుకున్నాడు. అలాంటి సర్దార్ పాపన్న విగ్రహం ప్రతి ఒక్కరు కూడా నెలకొల్పాలి. ఎలాగైతే మన అంబేద్కర్ గారి విగ్రహం ఇతను మావాడు అని ఎలా స్థాపించుకుంటున్నారో అదే విధంగా మన గౌసు కూడా ప్రతి ఒక్కరు సర్దార్ పాపన్న విగ్రహాన్ని ప్రతిష్టాపించాలి. పెద్దలకు, పిల్లలకు అందరికీ కూడా మన సర్దార్ సర్వాయి పాపన్న గురించి మనం చెప్పాలి. మన కులదైవం ఎవరు అందరికీ తెలుసు, ఎల్లమ్మ తల్లి, అదేవిధంగా కాటమయ్య. కానీ కాటమయ్య గురించి ఎక్కడా కూడా చరిత్రలో చెప్పబడలేదు. ఎందుకంటే మన సర్దార్ పాపన్న దొరలను, రాజులను అణిచి వాళ్ళ అరాచకాలను అణిచివేసి రాజ్యాన్ని ఏడాడు. అందుకోసమని మన కాటమయ్య చరిత్రను ఎక్కడ కూడా చరిత్ర పుటలో ఎక్కించలేదు, ఎక్కడ కూడా రాయలేదు. అందుకే మనం అందరం కూడా మన గౌడస్తుల గురించి మన పిల్లలకు అందరికీ ప్రతి ఒక్కరికి కూడా చాటి చెప్పాలి. మన కులాల్లో ఇప్పటికీ 36 సంఘాలు ఉన్నాయి. అందులో మనొక సంఘం ఏంటంటే ప్రధాన ఏజెండా మేము ఏం పెట్టుకున్నామంటే దాంట్లో నిరుపేదలైన మన విద్యలో చాలా వెనుకబడి ఉన్నాం మనము గౌడలలో. అలాంటి వారికి మనం ఎంతో తోడ్పడడానికి ముందుకు వచ్చినాము.
దాంట్లో గ్రూప్ 1 గ్రూప్ 2 విద్యార్థులు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఆల్రెడీ మేము ట్యూషన్ చెప్పడానికి ఎంత ఖర్చు పెట్టడానికి ముందుకు వస్తున్నాము. దాంతో పాటు మరి ఎవరైనా గరీబు అయిన అమ్మాయిలకు ఎవరికైనా ఉంటే పుస్తక మెట్టలు ప్రతి గౌడన బిడ్డలకు మేము ఇవ్వడానికి వస్తున్నాము. అదేవిధంగా ప్రధాన ఏజెండా ఏంటంటే యాక్సిడెంటల్ గా ఎవరైనా చెట్టుపై నుంచి పడితే వాళ్ళకి ఇమీడియట్ గా మన రాష్ట్ర కమిటీ తరఫున అందరం కలిసి వెళ్ళి ఒక 5,000 రూపాయలు డొనేషన్ గా ఇవ్వబడుతుంది. ఇంకా ఏమైనా మన అందరం కలిసి ఇంకా చేస్తే వాళ్ళ కుటుంబానికి ఆదుకోవడానికి ఇంకా ముందుకు రావడానికి మన గౌడ ఉన్న బిడ్డలు ఇంకా ఎడ్యుకేషన్ లో చాలా వెనుకబడి ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్క యువత మన గౌడల గురించి పోరాడడానికి ఇప్పుడు ఉన్న సంఘాలంతా విలేజ్ నుంచి లేవు కాబట్టి మనం ప్రతి విలేజ్ నుంచి పునాది చేయాలని చెప్పేసి ఇప్పుడు మనం సంకల్పం చేసుకొని ప్రతి విలేజ్ కమిటీ, మండల కమిటీ, రాష్ట్ర కమిటీతో పాటు అందరం కలిసి చేయాలని మేము దాన్ని నిశ్చయించుకున్నాము. దీనికి మీ అందరూ వచ్చేసిన వాళ్ళు సహకరించి చేయాలని చెప్పేసి నా కుటుంబ సభ్యులకు అందరికీ నా యొక్క ధన్యవాదాలు. ఎందుకంటే మన గౌడ సంఘం అంటేనే చాలా పెద్ద కుటుంబం. ఈ కుటుంబంలో మనము కలవకుండా పోవడం అనేది చాలా బాధాకరంగా ఉంది. కానీ ఇప్పుడు కలిసినందుకు చాలా సంతోషము. ఇలాగే ముందుకు వచ్చి ఎక్కడెక్కడ మన గౌడ సంఘం ఉందో అక్కడక్కడ మేము కూడా ముందుంటాము. ప్రతి కడపకు వెళ్ళి అందరం ఐకమత్యంగా కలిసికట్టుగా ఉండి పోరాడమని అన్నకు ధన్యవాదాలు. సర్దార్ పాపన్న గారి 371వ జయంతి సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. ఈ కార్యక్రమానికి పిలుపునివ్వగానే పెద్ద ఎత్తున మా గౌడ సోదరులు అందరూ వచ్చి పాల్గొనడము, ఇలాంటి యూనిట్తోటి అన్ని రంగాలలో ఇంకా ముందుకు వెళ్ళాలి. మన గౌడ్స్లలో ఎవరికన్నా ఆర్థికంగా కానీ ఏదైనా ఇబ్బందులు ఉంటే కూడా తెలుసుకొని వారికి సహాయం చేయాలి. ఇప్పుడు అన్నట్టు ఒక నిరుపేద ఇంట్లో పెళ్లి జరిగితే పుస్తమట్టలు ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయము. ఆ అమ్మాయి ఎన్ని రోజులకైనా గుర్తుపెట్టుకుంటుంది. ముఖ్యంగా అమ్మగారు చేయించాల్సిన పుస్తమట్టలు చేయించే భాగ్యం మనకు దక్కిందంటేనే గొప్ప అనుకొని చేయించాలి. అలాగే ఎవరైనా మరణించినా కూడా 5,000 ఇవ్వడము, అలాగే ఇంకా ఆర్థికంగా కానీ మాట సాయం కానీ ఏదైనా ధన రూపం కానీ చేయాల్సిన బాధ్యత మన పైన ఉంది. మన గౌడ సంఘంలో మన వాళ్ళకి ఏ ఇబ్బంది వచ్చినా మనం ఉన్నాము, ఏదైనా అయితే మాకు అన్న వాళ్ళు ఉర్రు అనే ధైర్యం వాళ్ళకి రావాలి. ఏ చిన్న విషయమైనా ఏ టైంలో అయినా వీళ్ళకి చెప్పుకుంటే తీరుతుంది అన్న ధైర్యం వచ్చిన రోజే మనందరం ఒక యూనిటీగా ఉందాం, ముందుకు వెళ్దాం అన్నట్టు ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలి, అందరూ పార్టిసిపేట్ చేయాలి. ఈ ప్రోగ్రామ్ ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి అనేది ఏర్పరచుకున్నది. ఎందుకంటే మన గౌడ కులంలో చాలా తక్కువగా విద్యలో వెనుకబడి ఉన్నారు కాబట్టి దానికి ప్రోత్సహించడానికి ముందుగా గ్రూప్ 1 గ్రూప్ 2 ఎగ్జామ్లో ప్రిపేర్ కావడానికి మేము ఒక ట్యూషన్గా దానికి చెప్పడానికి మేము ముందుకొచ్చాం. అదేవిధంగా మన గరీబు గౌడ బిడ్డలకు పుస్తమెట్టల కార్యక్రమం ఎవరైనా ఉంటే వాళ్ళు మాకు కాంటాక్ట్ అయితే వాళ్ళకి పుస్తమెట్టల కార్యక్రమం ఇవ్వడానికి ముందుకు వచ్చాం. అదేవిధంగా ఒక గౌడ బిడ్డలు చెట్టు నుంచి పడి కింద ఇదైతే దానికి ఒక 5,000 రూపాయలు మేము డొనేషన్గా ఇవ్వబడుతున్నాం. ఇంకొకటి ఏంటంటే ఈరోజు నూతన గౌడ సంఘము పుట్టినరోజు. ఆ పుట్టినరోజులో మాకు మా అక్కలు మా పెద్దమ్మ గారు ఇక్కడికి వచ్చి ఒక ఇంట్లో ఆడపిల్ల పుడితే ఏ విధంగా సంతోషిస్తామో లక్ష్మి వచ్చినట్టు ఈరోజు వీళ్ళు వచ్చినందుకు ఇక్కడికి మేము అంతా సంతోషిస్తున్నాము. మా గౌడ సంఘం నుంచి మీరందరికీ ఇంత ఇక్కడికి వచ్చి కోఆపరేట్ చేసినందుకు మా అక్కకు ధన్యవాదాలు. జయంతి ఉత్సవాలు శ్రీ నూతన గౌడ సంఘ సంక్షేమ రోజును వారి ఆధ్వర్యంలో ఈరోజు ఉప్పల్లో జరిపినాం. మా అందరికీ చాలా సంతోషదాయకం. ఎందుకంటే ఒక గౌడ కులంలో పుట్టినటువంటి ఒక గౌడ బిడ్డ గోల్కొండ చరిత్రను తిరగరాసిండు. అలాగే ప్రతి సంవత్సరం కూడా మా సంఘం తరఫున మేము ప్రత్యేకంగా జయంతి ఉత్సవాలు జరుపుతామని చెప్పేసి కోరుకుంటూ ప్రతి బహుజనులందరికీ కూడా ఆయన ఒక ఆదర్శప్రాయుడు. వారి యొక్క దారిలో మేమందరము నడుస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై గౌడన్న, జై జై గౌడన్న. సర్దార్ సర్వాయి పాపన్న ఆశయాలను సర్దార్ సర్వాయి పాపన్న ఆశయాలను కమిటీ కొత్త కమిటీ ఏర్పడిన సందర్భంగా ఈరోజు తొలి రోజు మన
శ్రీ సర్వాయి పాపన్న గౌడి గారి 371 జయంతి ఉత్సవం జరుపుకోవడం. ఈరోజు వచ్చిన గౌడ బంధువులందరూ మాకు ఎంతో సహకరించి మన సిటీ మేయర్ డిప్యూటీ మేయర్ అక్క మళ్ళీ ఇక్కడి కార్పొరేటర్స్ మాకు ఎంతో తోటి మహిళలు వచ్చి మాకు ఎంతో హెల్ప్ చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మాకెంతో సంతోషంగా ఉంది. జై గౌడ, జై జై గౌడ, జై గౌడ, జై జై గౌడ. నూతన గౌడ సంఘం రాష్ట్ర కమిటీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మొదటిసారిగా మేము సర్దార్ సర్వాయి పాపన్న 371 జన్మదిన ఉత్సవాలు చాలా గణనీయంగా జరుపుకోవడము చాలా సంతోషదాయకమైన విషయము. అలాగే మేము ఈ సర్వాయి పాపన్న ఆశయాలను సాధించి తీర్థమని మేము ఆశిస్తున్నాము. అలాగే మేము ఈ బోడుపల్లో మా ఆహ్వానాన్ని స్వీకరించి డిప్యూటీ మేయర్ గారు, కొత్త లక్ష్మీ గౌడి గారు, అలాగే ఒక 4 కార్పొరేటర్లు వచ్చేసి మా కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వాళ్ళకు కూడా అభివందనలు పేరున తెలియపరుస్తూ నూతన గౌడ సంఘం ప్రధాన కార్యదర్శిగా నన్ను ఎన్నుకున్న మా రాష్ట్ర కమిటీ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ జై జై గౌడన్న, జై జై గౌడన్న, వర్ధిల్లాలి సర్వాయి పాపన్న. ఈరోజు శ్రీ నూతన గౌడ సంఘం ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న జయంతి ఉత్సవాలు నోవాడ్ బ్యాంకెట్ హాల్లో శిల్కానగర్లో ఘనంగా జరుపుకున్నాము. దీనికి డిప్యూటీ మేయర్ అయిన కొత్త లక్ష్మీ రవిగౌడ్ గారు, కార్పొరేటర్ శ్రీ విద్యా కొత్త చక్రపాణి గౌడ్ గారు, మరియు అంజలిదేవి గౌడ్ గారు, శ్రీధర్ గౌడ్ గారు, దుర్గమ్మ గౌడ్ గారు, గడ్డం భాస్కర్ గౌడ్ గారు, వీళ్ళందరూ వచ్చి సభని దిగ్విజయం చేసినందుకు వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. మేము ఇంకా ఈ నూతన గౌడ సంఘం పెట్టిన పర్పసే మేము మన గౌడ్స్కి ఎడ్యుకేషన్ చాలా తక్కువ ఉంది. అందుకోసమే మేము ఆల్రెడీ ఐఏఎస్ ఐపీఎస్ల కోసము మేము దానికి కావలసిన ఎవరు మంచిగా బీద విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎన్నుకొని వాళ్ళకు ఐఏఎస్ ఐపీఎస్ కోచింగ్ ఇవ్వాలనుకుంటున్నాము. దానికి సంబంధించిన ప్రొఫెసర్స్ని కూడా ఆల్రెడీ మాట్లాడినాం. వాళ్ళు కూడా ఫ్రీగా చెప్పడానికి ముందొచ్చారు. వాళ్ళు ఆల్రెడీ ఐఏఎస్ కోచింగ్ ఇస్తున్నారు. వాళ్ళు ఆ కార్యక్రమం కూడా చేయాలనుకుంటున్నాము. సో ఆల్రెడీ మా ప్రెసిడెంట్ గారు చెప్పినట్టుగా పుస్తకమట్టల కార్యక్రమం కూడా ఆల్రెడీ ఇచ్చినాము. ఇంతకుముందు కూడా ఇంకా అదే కార్యక్రమం ముందుకు కొనసాగుతుంది. అది చేసుకుంటూ మళ్ళీ ఈ గౌడ్స్ కోసం ఏ కార్యక్రమం అయినా మేము ముందుండాలనే ఆశయంతో వచ్చినాము. ఇలా వేరే ఏ దురుద్దేశం లేకుండా మనం గౌడ్స్ కోసం మనతో పాటు మనతో ఎంత అయితే అంత, ఏ విధంగా అయితే ఆ విధంగా చేయాలన్నదే మా సంకల్పం. దానికి అందరూ సహాయ సహకారాలు కావాలి. ఇంతకుముందు కూడా మేము ఇంకా కార్యక్రమాలు చేస్తాం, పెద్ద ఎత్తున చేస్తాం. సహాయ సహకారాలు కావాలని కోరుకుంటూ ఈ పరిణామం అనేది మనం ఎలా చూడాలంటే ఒక విధంగా రాజకీయ ఎదుగుదలకి ఉదాహరణగా కూడా మనం అలాగే మరి వివిధ రకాలుగా సంఘాలుగా ఉన్నప్పటికీ అవసరమైనప్పుడు మాత్రం అన్ని సంఘాలు కలిసి ఒకటిగా ఏర్పడి ఐక్యతగా ఉన్నట్టయితే ఆ ఐక్యతను చాటు చెప్తే ఈనాడు అసెంబ్లీలో మనకు 16 సీట్లు ఎక్కడ మన జనాభా ప్రాతినిధ్యాన్ని వహించినట్టు 16 సీట్లు మన గౌడ కుటుంబాలకి మనకు దక్కుతాయి. అయితే మరి ఈ 16 సీట్లను మనం సంపాదించుకోవాలి అని అంటే మనలో ఐక్యత ఉండాలి, మనం అందరం ఒకటిగా ఉండాలి. ఏ పార్టీకి అనుబంధంగా ఉన్నప్పటికీ, వివిధ సంఘాలుగా ఉన్నప్పటికీ అవసరం వచ్చినప్పుడు మాత్రం మనం ఐక్యత చూపెట్టినట్లయితే మనం తప్పకుండా అసెంబ్లీలో మనం సర్వాయి పాపన్న లక్ష్యాన్ని, ఆదర్శాన్ని మనం అమలు చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ సందర్భంగా మరి శ్రీ నూతన గౌడ సంఘం ఏర్పడినటువంటి సందర్భంలో అందరికీ ధన్యవాదాలు. మరియు ఈ సమావేశానికి ఇంతమంది
అటెండ్ అవ్వడం చాలా సంతోషకరమైన. సో ఇంకా ముందు కూడా ఇలాగే మీ అందరి సహకారాలు ఉంటాయని కోరుకుంటున్నాము. సో ఇక్కడ నుంచి గ్రామాల ప్రతి గ్రామంలో మన గౌడ సంఘాన్ని డెవలప్ చేస్తాం. గ్రామంలో మనం గరీబ్ గౌడ బిడ్డలకి ఎవరైనా ఉంటే వారికి మరియు గ్రామంలో ఎవరైనా తాటి చెట్టు మీదకి వెళ్ళి పడితే వారికి 5,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి మా శ్రీ నూతన గౌడ సంఘం తరఫున మేము నిర్ణయించుకోవడం జరిగింది. దయచేసి మీ అందరి సహాయ సహకారాలు మాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. డీజే పన్ని కౌండుల్ల ముద్దు బిడ్డలే వీళ్ళు తమ్మున్న పులి బిడ్డలే. కౌండుల్ల ముద్దు బిడ్డలే వీళ్ళు తమ్మున్న పులి బిడ్డలే. కంటబలం గుండెబలం కంటిగున్న మొలగాళ్ళు అంకబలం అర్థబలం మెండుగున్న మన వీరుడు ఏకతీత రేషన్న వెంట నడిచ వీరుడు. కౌండుల్ల భలే కౌండుల్ల ముద్దు బిడ్డలే తమ్మున్న పులి బిడ్డలే. కౌండుల్ల ముద్దు బిడ్డలే వీళ్ళు తమ్మున్న పులి బిడ్డలే. డీజే పన్ని ఒక్క తల్లి పిల్లలోలే కలిసి తిరుగుతుంటారు. ఒకరి కోసం ఒకరు వీళ్ళు ప్రాణమైన ఇస్తారు. స్నేహమే ఊపిరిగా కలిసి నడుస్తుంటారు. అన్నాని పిలిచినోళ్ళ కంటదండగుంటారు. ఎవ్వరినైనా బాయ్ అంటూ పిలుస్తుంటారు. అయ్యమైన నెయ్యమైన సై సై అంటారు. ఎవ్వరినైనా బాయ్ అంటూ పిలుస్తుంటారు. అయ్యమైన నెయ్యమైన సై సై అంటారు. రేగతీన రేషన్న వెంట నడిచే వీరులు కౌండుల్ల కౌండుల్ల ముద్దు బిడ్డలే తమ్మున్న పులి బిడ్డలే. కౌండుల్ల ముద్దు బిడ్డలే వీళ్ళు తమ్మున్న పులి బిడ్డలే. డీజే పన్ని పంటరామారంలో బాహుబలి అంటివాడు బలమున్న బలగమున్న రేగటి నరేష్ గౌడన్న. ఓరంటిలోన కొదమ సింహమంటి మనగాడు అదురు బెదురు ఎరగని లోడే అశోక్ గౌడన్న. జంట పుల్ల తీరు వీళ్ళు కలిసి నడుస్తుంటారు. రేగటి నరేష్ గౌడన్న లోడే అశోక్ గౌడన్న. జంట పుల్ల తీరు వీళ్ళు కలిసి నడుస్తుంటారు. రేగటి నరేష్ గౌడన్న లోడే అశోక్ గౌడన్న. పాలు నీళ్ళలాగా ఎప్పుడు కలిసి మెలిసి ఉంటారు. కౌండుల్ల బలబలే కౌండుల్ల ముద్దు బిడ్డలే తమ్మున్న పులి బిడ్డలే. కౌండుల్ల ముద్దు బిడ్డలే వీళ్ళు తమ్మున్న పులి బిడ్డలే. డీజే పన్ని పురకత్తుల తీరు పదునైన చూపులున్న యువకుడు చూడే రేగటి సురేష్ గౌడన్న. లడాయైన బడాయైన ముందు ఉంటాడన్న. వెనుకడిగే వేయడు మా లోడె లక్ష్మణన్న. తంతు గట్టి వీళ్ళంతా కలిసి నడుస్తుంటే ఎదురు వచ్చినోని గుండెలు అదరాలే. తంతు గట్టి వీళ్ళంతా కలిసి నడుస్తుంటే ఎదురుకొచ్చినోని గుండెలు అదరాలే. రేగటి నరేషన్న ప్రాణమైన మిత్రులే. కౌండుల్ల ముద్దు బిడ్డలే తమ్మున్న పులి బిడ్డలే. కౌండుల్ల ముద్దు బిడ్డలే వీళ్ళు తమ్మున్న పులి బిడ్డలే. డీజే పన్ని తిరుమలగిరిలోన తిరుగులేని వీరుడు పిడుగు రామ వెందర్ గౌడన్న. రేగటి వంశంలోన చిన్ని కృష్ణుడంటి వాడు నవరత్నం ఉప్పొంగే రేగటి నవీన్ గౌడన్న. నరేషన్న అడుగుల్లో అడుగులేసుకుంటూ సింహాల గుంపు సిటీలోన తిరిగినట్టు. నరేషన్న అడుగుల్లో అడుగులేసుకుంటూ సింహాల గుంపు సిటీలోన తిరిగినట్టు. ఏదో పోయిన వీళ్ళు అల్టల్ చేస్తుంటారు. కౌండుల్ల అరే కౌండుల్ల
మండే నిప్పుల కొండ తెలుగు వీరలేరా తగదగ మెరిసే కత్తుల జెండా తెలంగాణ ధీరా జమీందారులకు పక్కల బల్యం కావాలి నాడే సుబేదారులకు సింహ గర్జనై లేవాలి నాడే కొలను పాక రుస్తుం దిల్ ఖానుకు మొదల్ పాపి ఔరంగజేబుకు గుండె మంటగా ఎదుగుతున్న ఈ గండర గండడు చెండ ప్రచండు చిన్న కులాల ఛత్రపతి నిమ్న జాతులకు అతిగతి అదిగో అదిగో అతడే అగ్నితరంగం తెలంగాణ తొలి స్వేచ్ఛాసింగం తెలంగాణ తొలి స్వేచ్ఛాసింగం అన్న పాపన్న సర్వాయి పాపన్న అన్న మాయన్న మరి సిద్దిపేట రాయా అన్న పాపన్న సర్వాయి పాపన్న అన్న మాయన్న మరి సిద్దిపేట రాయా సర్దార్ సర్వాయి పాపన్న సర్దార్ సర్వాయి పాపన్న గుండెలు చేసే కుమ్మరి తమ్ముని సిద్దిపేట రాయా గుండెలు తీసే బంటుగా చేసే సిద్దిపేట రాయా కత్తులు చరిచే కమ్మరి అన్నను సర్వాయి పాపన్న ఖడ్గం తిప్పే వీరుని చేసే సిద్దిపేట రాయా ఏకులొడికే దూదేకుల దోస్తుల చాకలి మంగలి మాల మాదిగల ముత్రాసీని మిత్రులను యుద్ధంలో సంసిద్ధుల చేయి అదిగో కదిలే పాపటి సేన దుర్మార్గులపై పిడుగుల వాన అదిగో కదిలే రాయుడి సేన దుర్మార్గులపై పిడుగుల వాన అన్న పాపన్న సర్వాయి పాపన్న అన్న మాయన్న మరి సిద్దిపేట రాయా అన్న పాపన్న సర్వాయి పాపన్న అన్న మాయన్న మరి సిద్దిపేట రాయా సర్దార్ సర్వాయి పాపన్న సర్దార్ సర్వాయి పాపన్న శీలాలను దోచేసే నీచుల శూలాలకు బలి చేయి విగ్రహాల చెడగొట్టే మ్లేచ్చుల శిరసులు నరికేసేయి దగాకోరు దొర జాగీర్దారుల ఖబర్దార్ చెప్పేయి నిఘా వేసి బంది పోటు దొంగల చేతులు ఖండించేయి పుడితే పన్ను చస్తే పన్ను ఆడబిడ్డ పెద్దయితే పన్ను పన్నులేస రక్కాసులను పట్ట పగలు మట్టిలో గనిపేసాయి ఇదిగో ఇదిగో ఇతడే వీర పెప్పులి తెలంగాణ ఎల్లమ్మ గొడ్డలి తెలంగాణ ఎల్లమ్మ గొడ్డలి తెలంగాణ ఎల్లమ్మ గొడ్డలి తెలంగాణ ఎల్లమ్మ గొడ్డలి అన్న పాపన్న సర్వాయి పాపన్న అన్న మాయన్న మరి సిద్దిపేట రాయా అన్న పాపన్న సర్వాయి పాపన్న అన్న మాయన్న మరి సిద్దిపేట రాయా